కిష్కింధ సామ్రాజ్యం ఎంతో ప్రశాంతంగా సుభిక్షంగా ఉండేది. కాని ఒక రాక్షసుడి అహంకారం వల్ల అంతా మారిపోయింది. ఓ కిష్కింధాధీశా వాలి, నీకు దమ్ముంటే నా ముందుకురా, నాతో యుద్ధం చేసి గెలువు. ఆ రాజ్యానికే వచ్చి నన్ను ఎదిరిస్తావా మూర్ఖుడా? నీ అంతం నా చేతుల్లోనే ఈరోజు రాసిపెట్టి ఉంది. ఆగు, నేను కూడా నీతో వస్తాను. ఆ రాక్షసుణ్ణి ఇద్దరం కలిసి సంహరిద్దాం. వాలి పరాక్రమాన్ని చూసిన ఆ మాయావికి ప్రాణభయం పట్టుకుంది. అడవిలోకి పారిపోవడం మొదలుపెట్టాడు. సుగ్రీవా, నువ్వు ఇక్కడే గుహద్వారం దగ్గర ఉండు. నేను లోపలికి వెళ్ళి వాడిని చంపివస్తాను. అన్నయ్య బయటికి వస్తాడని రోజుల తరబడి నేను ఆ గుహ బయటే వేచి చూశాను. కంటిమీద కునుకులేదు. హఠాత్తుగా గుహలో నుంచి రక్తం ఏరులై పారుతూ కనిపించింది. నా అన్నయ్యకు ఏమైందో అని గుండె పగిలింది. ఆ మాయా రాక్షసుడు నా అన్నను చంపేశాడు. నా అన్న ఇక లేడు. నాకు దిక్కెవరు? ఆ రాక్షసుడు బయటికి వచ్చి రాజ్యాన్ని నాశనం చేయకుండా ఈ గుహను బండరాయితో శాశ్వతంగా మూసేస్తున్నాను. అన్నయ్య మరణవార్త కిష్కింధ ప్రజలను శోకసముద్రంలో ముంచేసింది. రాజ్యం కన్నీరు మున్నీరు అయ్యింది. రాజ్యం అనాథ కాకూడదని మంత్రులందరూ ఏకగ్రీవంగా నన్ను రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ రాక్షసుడిని చంపి బయటికి వస్తే గుహ మూసి ఉంది. సుగ్రీవా, ఎంతటి ద్రోహానికి ఒడిగట్టావు? రాజ్యానికి తిరిగి వచ్చిన వాలికి తమ్ముడు సుగ్రీవుడు సింహాసనం మీద రాజుగా కనిపించాడు. నన్ను గుహలో బంధించి చనిపోయాడని అబద్ధమాడి నా సింహాసనాన్ని లాక్కుంటావా ద్రోహి? అన్నయ్యా, నన్ను నమ్ము. నువ్వు నిజంగానే చనిపోయావనుకునే రాజ్యక్షేమం కోసం నేను రాజయ్యాను. నీ మాయ మాటలు నేను నమ్మను. నువ్వు నా తమ్ముడివి కాదు, నా ప్రాణశత్రువువి. వాలి తన ఆగ్రహంతో కన్నా తమ్ముడు అని కూడా చూడకుండా సుగ్రీవుడిని కిష్కింధ నుంచి తరిమికొట్టాడు. నా రాజ్యాన్నే కాదు, నా ప్రాణ సమానమైన నా భార్య రుమను కూడా వాలి బలవంతంగా లాక్కున్నాడు. ప్రాణభయంతో సుగ్రీవుడు మతంగాశ్రమం ఉన్న ఋష్యమూక పర్వతం వైపు పారిపోయాడు. ఋష్యమూక పర్వతం మీదకు వాలి వస్తే వాడి తల పగిలిపోతుంది. అదే నాకు ఏకైక రక్షణ. కాని నా మనసులో ప్రశాంతత లేదు. వాలి ఎప్పుడొచ్చి నన్ను చంపుతాడో అని భయపడుతున్నాను. మహారాజా, భయపడకండి. ధర్మం మీ వైపు ఉంది. మీకు సహాయం చేసే దేవుడు తప్పక వస్తాడు. సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు కాలినడకన ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఆకాశంలాంటి నీలిదేహంతో వచ్చే మహావీరులు ఎవరు హనుమా? వాలి పంపిన గూఢచారులా? మీరు తొందరపడకండి. నేను బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వారి గురించి పూర్తిగా తెలుసుకుంటాను. ఓ మహావీరులారా, మీ తేజస్సు చూస్తే దేవతల్లా ఉన్నారు. ఈ భయంకర అరణ్యానికి ఎందుకు వచ్చారు? మేము అయోధ్య రాకుమారులం. నా భార్య సీతను ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమెను వెతుకుతున్నాము. స్వామీ, నేను వాయుపుత్రుడను, సుగ్రీవుడి మంత్రిని. మా రాజు మీకు తప్పక సహాయం చేయగలరు. స్వామీ, నేను వాయుపుత్రుడను, సుగ్రీవుడి మంత్రిని. మా రాజు మీకు తప్పక సహాయం చేయగలరు. రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజాలపై ఎక్కించుకుని సుగ్రీవుడి వద్దకు సగౌరవంగా తీసుకెళ్లాడు. రామచంద్ర, మీ దర్శనంతో నా భయాలు తొలిగాయి. నా బాధలు తీర్చే నాథుడివి నువ్వే అనిపిస్తోంది. నా కన్నన్న వాలి కక్షగట్టి నా రాజ్యాన్ని, నా భార్యను లాక్కుని నన్ను అనాథను చేశాడు దేవా. మిత్రమా సుగ్రీవా, నీకు జరిగిన అన్యాయానికి నేను తప్పక న్యాయం చేస్తాను. ఇది శ్రీరాముడి వాగ్దానం. అగ్నిదేవుడి సాక్షిగా మనం ఈ రోజునుంచి ప్రాణమిత్రులం. నీ కష్టం నాది, నా కష్టం నాది. ఆనాటి నుంచి లోకరక్షకుడైన రాముడు, వానరవీరుడైన సుగ్రీవుడు కష్టసుఖాలు పంచుకునే మిత్రులయ్యారు. కాని రామా, వాలి చాలా బలవంతుడు. వాడిని ఓడించడం దేవేంద్రుడికి కూడా సాధ్యం కాదు. దుందుభి అనే భయంకరమైన రాక్షసుడిని వాలి అవలీలగా వధించి వాడి శరీరాన్ని గాల్లోకి విసిరేశాడు.
ఇదిగో ఈ దుందుభి అస్థిపంజరం వాలి అమానుషమైన బలానికి సజీవ నిదర్శనం. మిత్రమా సుగ్రీవా, నా బలం మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా? అయితే ఇది చూడు. తన కాలి బొటనవేలితో ఆ రాక్షసుడి అస్థిపంజరాన్ని రాముడు 10 యోజనాల దూరం విసిరేశాడు. రామా, అది అద్భుతమే కాని వాలి ఒక్క బాణంతో ఆ 7 సాల వృక్షాలను ఛేదించగలడు. అయితే నా ధనుర్విద్యా నైపుణ్యాన్ని కూడు సుగ్రీవా, నీ అనుమానాలు అన్నీ పటాపంచలు అవుతాయి. రాముడు వదిలిన ఒక్క బాణం 7 సాల వృక్షాలను, పర్వతాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ దివ్యాస్త్రం చెట్లను ఛేదించి భూమిలోకి వెళ్ళి మళ్లీ వెనక్కి వచ్చి రాముడి అమ్ముల పొదికి చేరింది. నన్ను క్షమించు రామా, నీ అనంతమైన బలాన్ని శంకించినందుకు నేను పెద్ద పాపమే చేశాను. లే మిత్రమా, ఇదంతా నీ నమ్మకం కోసమే. ఇప్పుడు వెళ్ళి నీ అన్న వాలిని యుద్ధానికి ఆహ్వానించు. నీ అండ నా వెనుక ఉంటే నేను ముల్లోకాలను కూడా అవలీలగా ఎదిరించగలను రామా. సుగ్రీవుడు ముందు నడుస్తుండగా రామలక్ష్మణులు, హనుమంతుడు కిష్కింధ వైపు దండెత్తి బయలుదేరారు. మేము ఈ చెట్ల చాటున దాగి ఉంటాము. నువ్వు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలుచు సుగ్రీవా. ఓ వాలి, నీకు దమ్ముంటే బయటికి రా. నాతో యుద్ధం చేసి నీ ప్రతాపం చూపించు. నా చేతిలో చావు దెబ్బలు తిన్నవాడు మళ్ళీ నాపైకే దండెత్తి వస్తున్నాడా? వాడికి పిచ్చెక్కిందా? ఒక్క పిడికిలి పోటుతో వాడి ప్రాణాలు గాలిలో కలుపుతాను ఈరోజు. నన్ను ఎదిరిస్తాడా? వాలి, సుగ్రీవులు 2 కొండల్లా ఢీకొన్నారు. అన్నదమ్ముల యుద్ధం భీకరంగా మొదలైంది. వాళ్ల పోరాటానికి కిష్కింధ నేల దద్దరిల్లింది. దుమ్ము కమ్ముకుని ఎవరెవరో కనిపించటం లేదు. ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో రాముడికి ఏమాత్రం అర్థం కావడం లేదు. రాముడు చెట్టుచాటునుంచి వాలిని వధించడానికి బాణం ఎక్కుపెట్టాడు. కాని వెంటనే ఆగిపోయాడు. కొద్దిసేపటికే వాలి దెబ్బలకు తట్టుకోలేక సుగ్రీవుడు రక్తం కక్కుతూ కింద పడిపోయాడు. రామా, నువ్వు బాణం ఎందుకు వదలడం లేదు? నన్ను కాపాడు రామా అని ప్రాధేయపడ్డాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుగ్రీవుడు మళ్లీ ఋష్యమూక పర్వతానికి పారిపోయాడు. ఇరికి పందా, మళ్ళీ నా కంటపడ్డావంటే నిన్ను ప్రాణాలతో వదలను. పారిపో. నన్ను నా అన్న చేతిలో చంపించాలనే ఇలా చేశావా రామా? నాకు ఎంత మోసం చేశావు! శాంతించు మిత్రమా, మీరు ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. నేను గుర్తుపట్టలేకపోయాను. పొరపాటున నా బాణం వాలికి బదులు నీకు తగిలితే ఆ పాపాన్ని నేను భరించలేను సుగ్రీవా. లక్ష్మణ, ఆ గజపుష్పిలతను తీసుకువచ్చి సుగ్రీవుడి మెడలో పూలమాలలా వెయ్యి. ఈ పూలమాల వల్ల నువ్వు యుద్ధరంగంలో నా కంటికి స్పష్టంగా వేరుగా కనిపిస్తావు. నన్ను క్షమించు రామా. నీ ప్రేమను, నీ ధర్మాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈసారి వాలి అంతం ఖాయం. ధర్మస్థాపన జరగాలి. కిష్కింధకు పదండి. వాలి, మళ్ళీ వచ్చాను. ఈసారి చావు నీదా నాదా తేలిపోవాలి. బయటికి రా. నాదా, ఆగండి. నిన్నే చావు దెబ్బలు తిన్నవాడు మళ్ళీ వచ్చాడంటే ఎవరో బలమైన అండ చూసుకునే. అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు అతనికి మిత్రుడయ్యాడని చారులు చెప్పారు. దయచేసి వెళ్ళకండి. అరా, రాముడు ధర్మం తెలిసినవాడు. మా అన్నదమ్ముల పోరులో అతను తలదూర్చడు. సుగ్రీవుడిని ఒక్క దెబ్బతో చంపి వస్తాను. నువ్వు వెళ్ళి అంతఃపురంలో విశ్రమించు. కిష్కింధ కోట తలుపులు బద్దలు కొట్టుకుని వాలి మృగరాజు సింహంలా బయటికి వచ్చాడు. ఇద్దరూ మళ్లీ భీకరంగా తలపడ్డారు. పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షాలతో ఒకరినొకరి అత్యంత దారుణంగా మోదుకుంటున్నారు.
సుగ్రీవుడి బలం క్షీణిస్తోంది. వాలి వేసే పిడికిలి పోట్లకు తట్టుకోలేకపోతున్నాడు. ఇక నీకు చావే సుగ్రీవా. ఈరోజు ఆ పరమశివుడు దిగివచ్చినా నిన్ను కాపాడలేడు. సుగ్రీవుడి బలం క్షీణిస్తోంది. వాలి వేసే పిడికిలి పోట్లకు తట్టుకోలేకపోతున్నాడు. పూలమాల వేసుకున్న సుగ్రీవుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇక రాముడి వంతు వచ్చింది. రాముడు తన కోదండాన్ని ఎక్కుపెట్టి అత్యంత శక్తివంతమైన అమోఘ బాణాన్ని సంధించాడు. రాముడి విల్లు నుంచి జుంకారంతో ఆ బాణం వాలి వక్షస్థలాన్ని గురిచూసి దూసుకెళ్ళింది. పిడుగులాంటి ఆ మహాబాణం వాలి వక్షస్థలాన్ని అత్యంత వేగంగా చీల్చుకునిపోయింది. ముల్లోకాలను వణికించిన మహావానరరాజు వాలి రక్తం కక్కుతొక్కుతూ నేలకూలాడు. వాలి నేల కొరిగిన ఆ దృశ్యానికి కిష్కింధ అరణ్యమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తన సొంత అన్న రక్తపు మడుగులో పడిపోవటం చూసి సుగ్రీవుడికి గుండె పగిలి కన్నీళ్లు వచ్చాయి. ఈ దివ్యాస్త్రం మీద రామా అని రాసి ఉంది. అంటే కొట్టింది అయోధ్య రాముడా? రాముడు, లక్ష్మణుడు నెమ్మదిగా నడుచుకుంటూ నేలకూలిన వాలి దగ్గరకు వచ్చారు. రామా, నీ కీర్తి విని ధర్మాత్ముడివి అనుకున్నాను. కాని నువ్వు ఇంతటి దొంగ దెబ్బతీశావా? చెట్టు చాటు నుంచి ఒక వీరుడి మీద బాణం వేయడానికి నీకు సిగ్గులేదా రామా? మా వానర మాంసాన్ని మీరు తినరు. నాతో నీకు శత్రుత్వం లేదు. నన్ను ఎందుకు చంపావు? వాలి తమ్ముడు కొడుకుతో సమానం. బతికున్నవాడి భార్యను అనుభవించడం మహాపాపం. అదీకాక మీరు మృగాలు, వేటగాడు జంతువును ఎదురుగానో చాటుగానో వేటాడవచ్చు. నీ మాటలు సత్యం రామా. అహంకారంతో నేను చేసిన పాపాలకు తగిన శిక్షే నాకు పడింది. నా కొడుకు అంగదుడు, నా భార్య తారలను నువ్వే ఇక కంటికి రెప్పలా రక్షించాలి రామా. నేను రక్షిస్తాను, నీకు మాట ఇస్తున్నాను. తార, అంగదులు, వాలి మరణవార్త విని గుండెలు బాదుకుంటూ పరుగెత్తుకు వచ్చారు. సుగ్రీవా, నన్ను క్షమించు. కిష్కింధను ధర్మంగా పాలించు. రాముడికి ఎల్లప్పుడూ అండగా ఉండు. తన మెడలోని దివ్యమైన బంగారుమాలను సుగ్రీవుడికిచ్చి వాలి ప్రాణాలు విడిచాడు. శ్రీరాముడి సమక్షంలో వాలికి అత్యంత వైభవంగా రాజలాంఛనాలతో దహన సంస్కారాలు జరిగాయి. హనుమంతుడు, జాంబవంతుల ఆధ్వర్యంలో సుగ్రీవుడు కిష్కింధకు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. వాలి వధతో కిష్కింధలో ధర్మం స్థాపింపబడింది. ఇక జరగాల్సింది సీతామ్మ అన్వేషణే.